కోడళ్ళు కలిసి చాలా రోజులు అయిందండి. ఈ మధ్య మా ఇద్దరి మధ్య చాలా కొట్లాటలు జరిగినాయి. అందు గురించి సారీ మజాక్ చేశాను. నాకు హెల్త్ బాగాక నేను రాలేదు. తనే వచ్చి వంటలు చేస్తుంది కదా, చూస్తున్నారు కదా మీరు వీడియో. మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు దానికి, అట్లాగే ఎప్పుడు సపోర్ట్ చేయండి. ఈరోజు కొన్ని ఫిష్ కర్రీస్ చేస్తుంది, అవి కూడా చూడండి. కొత్తిమీర మిర్చి అవి కోయడానికని మేము వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఫామ్కి ఈ సండే సైవిన్ కూడా తీసుకొచ్చాను, వస్తానంటనమాట. ఒక 2 వీక్స్ అయితే మిస్ అయిపోయింది. ఇదైతే ఈ వీక్ అయితే వస్తానని చెప్పనమాట, తీసుకొచ్చాను. సైవి హాయ్ చెప్పినాను. హాయ్. హలో ఫ్రెండ్స్, నేను మర్చిపోయినా. ఇక నా మమ్మీని సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నా ఛానల్ అడారబుల్ సైజీ, నాది సపోర్ట్ చేయండి ఫస్ట్, మమ్మది సెకండ్ సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇదంతా మిర్చి తోటమాట. ఇంకో ఫ్రెష్గా పచ్చిమిరపకాయలు కోసి మన కూరలో అయితే వేద్దాం. చూడండి, ఫుల్గా అయితే ఇంకా క్రాప్కి రాలేదు, అక్కడక్కడ అవ్వాయి. ఆ మిర్చియే కట్ చేశాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఎలాగైనా మన ఫామ్లో పండించుకున్న ఆనందం వేరే కదండి. చూడండి, మా బాబు కూడా కట్ చేసేసింది పచ్చిమిరపకాయలు. ఆమెకి ఫామ్లో అంటే ఇష్టం, వాళ్ళ నానమ్మలాగా. ఫామ్కి వచ్చిందంటే ఇంక ఇలా అన్నీ ఏదుందమ్మా అడుగుతా, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూనే ఉంటుంది. ఇలా ఇవి బుట్ట పట్టుకు తిరుగుతా. చాలే నాన్న. హలో ఫ్రెండ్స్, చూడండి వాటర్ ఎంత ఉందో, మంచి అన్నమాట. ఉదయం 8:30 అవుతుంది. మా ఫామ్ కన్నా వచ్చేటప్పటికి మొత్తం ఎట్లా ఉందని ఇంకా వీడియోలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫిష్ కర్రీ స్టార్ట్ చేస్తామన్నమాట. కొంచెం కొత్తిమీర తీద్దామని, చాలా పెద్దగా అయిపోయింది. ఇక ధనియాలు వస్తాయని ఉంచేసినాం అన్నమాట. పచ్చిమిరపకాయలు కోసినాం, కొత్తిమీర తీసినాం. సరిపోతుంది కదా కూరలోకి? సరిపోద్దండి. ఇప్పుడు ఫిష్ 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 కర్రీ చేద్దాం. మంచి బాగా ఉంది. ఈ సొరపొట్టు కూర అనేది కోనసీమలో చాలా ఫేమస్ అండి. ఎవరు చుట్టాలన్నా రాగానే ముందు సొరపొట్టు కూర చేస్తామని చెప్తారు. ఎందుకంటే దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు చూడండి, దీన్ని ఎట్లా చేస్తామనేది తెలుస్తుంది. చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఈ కూర. What is this? ఈ సొరచేపని ఇలాగ గడ్డేసి ఉడకబెట్టాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని ఇలాగ మొత్తం గడ్డంతా ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
ఇలా పెట్టేసుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ దీనిపైన ఇలా వేసేసుకోవాలి. పొయ్యి మండుతుంది, ఇప్పుడు ఇది పెట్టేసుకోండి. ఉడికిందో లేదో చూద్దాం. చూడండి ఇంకో ఉడికిపోయింది. ఇప్పుడు పక్క దించేసుకుందాం. చూడండి చల్లగా అయిపోయి కదా. ఇప్పుడు దీని మీద ఉన్న ఈ బ్లాక్ పొట్టు అంతా తీసేసుకోవాలి, సెపరేట్ చేసేయాలి. చూడండి ఇలాగా పైన ఉన్న బ్లాక్ స్కిన్ అంతా ఇలా సెపరేట్ చేసేసేయాలి. చూడండి అన్నీ ఇలాగా సెపరేట్ చేసి పెట్టేసుకున్నాం పక్కన. సొరని ఇలా ఉడకబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చేతితోటి పొడి పొడిగా అంతా చెయ్యి, పొడి చెయ్యి. సరే అత్తయ్య గారు. ఇప్పుడు నేను పసుపు వేస్తా, దాంతోపాటు కలపాలి. వేద్దాం. పచ్చిమిరకాయలు కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు. ఇది ఎలాంటి పిట్టు అంటారు, అందుకే దీన్ని సొరపుట్టు. అలా పొడి పొడిగా చేయాలి. ఉప్పు, కారం, పసుపు వేసాము. ఇప్పుడు ఈ మసాలాని మనం ఇంటి దగ్గర తయారు చేసి తెచ్చుకున్నాం. ఏది ధనియాలు, జీలకర్ర, లవంగాలు మనం కూరకి వేసుకుంటాం కదా, అట్లాంటి మసాలా అంతా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలాను కూడా మనం ఇందులో కలిపేస్తాం. మీ టేస్ట్ని బట్టి మీరు మసాలా ఎంత వేసుకోవాలనేది వేసుకోండి. కలిపానండి, కలిపి ఒకసారి మంచిగా కలిపేసి మన వాళ్ళందరికీ ఒకసారి చూపించేసి ఇట్లా ఇదండి ఇలా తయారు చేయాలన్నమాట. దీని ప్రాసెస్ ఇది అందరికీ తెలిసిందే, కానీ మా కోడలకి తెలియదు అన్నది, అందుకే తెలిసేటట్టు చెప్దామని చేయించాను అన్నమాట ఇవాళ. ఇది మా అబ్బాయికి చాలా ఇష్టం ఈ కూర. ఓకేనా? పైలే గిన్నెతోటి వంపు అట్లా ఆగిపోయింది. గొడ్లు వచ్చేస్తాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి, ఒక స్పూన్ వేయి చాలు. నేను చెప్తాను అత్తయ్య గారు, మీరు ఏదైనా మాట్లాడండి ఇందులో. ఏం మాట్లాడాలి? నిన్న ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియో నిజంగా మనసంతా ఎట్లాగో అయిపోయింది. ఆ వీడియో చూసినప్పుడు తల్లిదండ్రులు అంటే ఎంత నిర్లక్ష్యమా అని అనిపించింది. ఎందుకంటే అమెరికాలో ఉంటాడట కొడుకు. నెల రోజులు అయిందంట వాళ్ళు చనిపోయి, కుళ్ళిపోయి శవాలు ఎలా ఉన్నాయంటే నేను ఆ వీడియో చూస్తుంటే కడుపంతా దేవినట్టు అయిపోయింది. భగవంతుడా, ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుందా అనిపించింది. ఎందుకు పిల్లలు బయటకు వెళ్తారు? మన కడుపుకి ఇక్కడ దొరకదా? వెళ్ళండి, కానీ తల్లిదండ్రులతో కనీసం వారానికి ఒక్కసారన్నా మాట్లాడడం చెయ్యండి. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా కనీసం వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళకి ఆ ఫోన్ కోసం ఎంత ఎదురు చూస్తారు. ఎన్ని సినిమాలు చూపిస్తున్నారు మీకు. తల్లిదండ్రులను చూడండి, వాట్సాప్లో చూస్తే ఎప్పుడు చూసినా అమ్మని మించిన దైవం లేదు, తండ్రిని మించిన ఇది లేదు అని ఎన్ని చెప్తారు. అయినా కూడా ఎవ్వరు రీల్ చూస్తారు, అప్పుడే వదిలేస్తారు. వాళ్ళు చూడండి, ఆ శవాలను చూస్తుంటే మీకు ఏమనిపించింది? మీ మనసు ఎలాగ అనిపించింది చెప్పండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నువ్వు ఎందుకు ఎంత డబ్బు సంపాదిస్తే సుఖమైంది? నీ కన్న తల్లిదండ్రులని సుఖపెట్టలేనప్పుడు నువ్వు ఎంత డబ్బు సంపాదించి ఎవరికి పెడతావు? నీకు మంచి పేరు వచ్చిందా? తల్లిదండ్రులతో ఒక్కరోజు కూడా నువ్వు మాట్లాడలేకపోయావా? ఇంట్లో పని మనుషులు లేరా?
డోర్లు బంద్ చేసి ఉన్నాయా, పుచ్చిపోయి పురుగులు బట్టి భగవంతుడా అలాంటి జన్మ ఎవ్వరికీ రావద్దు అని నేను కోరుకుంటున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి ఇప్పుడేసే పచ్చిమిరపకాయలు వేసి. నిజంగా అలాంటి మనుషులు కూడా ఉంటారా ఇందిరా? నాకు అట్లా అనిపిస్తుంది. చూడండి, కనీసం మీ పనులు చేసుకోండి, వద్దనట్లేదు. ఎందుకంటే మీకు అడ్డం ఉండాలని ఎవ్వరు అనుకోరు. తల్లిదండ్రులకు కూడా తెలుసు మీరు మీ పిల్లల కోసం మీరు ఉరుకులు పరుగులు పెడుతున్నారని తెలుసు. కానీ అప్పుడప్పుడు తల్లిదండ్రులను కూడా పలకరించండి అబ్బా. పండగ అయ్యింది మొన్ననే కదా, సంక్రాంతి పండగ కూడా మీరెవరు వాళ్ళని పలకరించలేదా? వాళ్ళు 30 రోజులు పైనే అయ్యింది అని అంటున్నారు. మరి ఎలాగా ఏంటి అసలు? అమ్మ బాబాయ్, నేను ఆ వీడియో చూసినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అయ్యిందనమాట. ఇలాంటి జన్మ ఎవరికి రావద్దు, అలాంటి చావు కూడా ఎవరికి రావద్దు భగవంతుడా. అంత బాధ అనిపించింది నాకు ఆ వీడియోలు చూస్తే. వేసే సరిపట్టేసి ఇంతే. మనం ఇది వేసేసినామంటే కూర అయిపోయినట్టు. చేతికి వేడి వచ్చేసి గాజులు వేడెక్కిపోతుంది. ఈ కూర ఎట్లా ఉంటుందంటే చూడడానికి ఎగ్ బుజ్జీ లాగా ఉంటుందండి. మన కోడిగుడ్డు పుట్టేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. అందుకే దీన్ని సొరపుట్టు అంటారు. టేస్ట్ చూద్దాము, ఎందుకంటే కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం కారం పడుతుంది అనుకుంటా ఇందులో. పచ్చిమిరపకాయలు అంత కారం లేవు. హాఫ్ స్పూనేనండి, చాలు. అంటే పచ్చిమిరపకాయలు కారం ఉంటాయని నేను కారం తక్కువ వేసిన. ఈ కర్రీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందండి. ఇప్పుడు ఇంక లాస్ట్లో ఏం వేయాలంటే కొబ్బరి పొడి వేస్తున్నాం. అంటే కొబ్బరి పొడి కాదు, కొబ్బరికాయని కొట్టి కొంచెం ముదరకాయని కోరేసి వేస్తాం అనమాట. అది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు వేయాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే మేమైతే వేసుకుంటాం. మాకు టేస్ట్ కావాలి కాబట్టి వేసుకుంటాం. మీకు కొబ్బరి ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ కొబ్బరి వేస్తేనే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి మీరు కూడా ఒకసారి కొబ్బరి వేసి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి బాబు. ఇప్పుడు మా మనవరాలు కూడా వచ్చేసిందండి కుకింగ్కి. అగో కొబ్బరి వేస్తుందట. ఎక్కడ మధ్యలో వెయ్యి, సైడ్ వెయ్యొద్దు. ఇంకొంచెమే. ఈ పప్పాకి ఇష్టం కదా ఇది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఇది కర్రీ. ఆహా ఏమి రుచి అనరామై మరచి అంటారు ఈ కూర తింటే. ఫైనల్కి వచ్చేసిందండి కర్రీ. ఇంకా లాస్ట్ మిగిలింది కొత్తిమీర. ఇది కూడా వేసేసుకుందాం. కలిపేమ్మా, ఆకలి దంచేస్తుంది కూరలు చూసి. ఎప్పుడు తిందామా అని. ఈరోజు నా ఇష్టమైన కట్టి చేపల కూర వండుకున్నాను. కట్టి చేపలు ఇగురు వండినాను, సొరపెట్టి కూర వండినా. అన్నీ సూపర్ కూర. టేస్ట్ చూద్దాం. లాస్ట్లో కొబ్బరి వేసాం కదండి, చాలా టేస్ట్ వచ్చింది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా అత్త కోడల్ని సపోర్ట్ చేయండి. ఇందులో నువ్వు తినవా? తిని చాలా లేట్ అయింది. సూపర్. అబ్బా సూపర్ అబ్బా.